Step into Value Zone. Value Zone. Hypermart. Button. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే నవీన, బాగున్నామ్మా? ఫైన్ సార్. సార్, ఎన్ఆర్ఐలు చూసుకుంటే ఇండియాలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అంటారు వాళ్ళు? ఎన్ఆర్ఐస్ అంటే ఏంటి? నాన్ రెసిడెంట్ ఇండియన్స్. అంటే మినిమం వాళ్ళు 182 days బయట ఉంటున్నారు అన్నమాట. ఇండియాలో కాకుండా బయట ఉంటున్నారు. ఇండియాలో తక్కువ ఉంటున్నారు, బయట ఎక్కువ ఉంటున్నారు. ఆ లెక్కలు వేసుకుంటే ఎన్ఆర్ఐస్కి మనకి ఇక్కడ వాళ్ళకి ఇక్కడ కూడా సిటిజన్షిప్ అలాగే ఉంటుంది. ఈ సిటిజన్షిప్ అలాగే ఉంటుంది. అక్కడ సిటిజన్షిప్ కొన్నాళ్ళ తర్వాత ఆ కంట్రీని బట్టి వీళ్ళకి వస్తుంది. ఓకే, వచ్చిన డ్యూయల్ సిటిజన్షిప్ ఇది ఉంచుకుని అది ఉంచుకుని పెట్టుకోవచ్చు. అది నెంబర్ 1. నెంబర్ 2, ఇట్లాంటి ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే, అర్బన్ ప్రాపర్టీస్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ రెండింటికంటే మించి పెట్టకూడదు. వాళ్ళు 2 ప్రాపర్టీస్ కంటే మించి పెట్టకూడదు. అగ్రికల్చర్లో అసలు పెట్టడానికే లేదు. ఓకే, వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, అసలు పెట్టడానికి లేదు. ఎన్ఆర్ఐ పేరున అగ్రికల్చర్లో ఇన్వెస్ట్మెంట్కి లేదు. సో అర్బన్ ప్రాపర్టీస్ మాత్రం 2 పెట్టుకోవచ్చు. కానీ దానికి సైజు ఈ సైజు ఆ సైజు అని లేదు. ఎంతైనా వాళ్ళు ఎంత పెద్ద 10 కోట్లు పెట్టి విల్లా కొనవచ్చు, 20 కోట్లు పెట్టి విల్లా కొనవచ్చు. ఓకే, ఎన్ఆర్ఐస్. సో అది ఒక కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇదే విధంగా అర్బన్ ప్రాపర్టీస్, ల్యాండ్స్ని మనం కొనుక్కునేటప్పుడు, అంటే ఏవైతే ఆల్రెడీ కన్వర్ట్ అయిపోయి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్గా కొనుక్కుంటున్నారో అట్లాంటివి కొనుక్కునేటప్పుడు ఎన్ఆర్ఐస్ వాళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో పెద్ద సైజులో కొనుక్కుంటారు. ఎందుకంటే చిన్నది కొనుక్కుంటే 2 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్వెస్ట్ చేయలేరు కదా. అందువల్ల పెద్ద పెద్దగా కొనుక్కుంటారు. అందుకే ఈ భూము ఒక రకంగా ఎన్ఆర్ఐస్ ఇన్ఫ్లోకి కూడా మనము ఇది రియల్ ఎస్టేట్ ఏదైతే భూమిలో ఉందో ఆ భూమికి కారణం ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ డైరెక్ట్గా మన తెలంగాణకి కానీ ఇండియాకి కానీ రావటం వల్ల. ఓకే, నెంబర్ 2, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ ఇలాగే కాకుండా కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బేసిక్గా ఇప్పుడు నేను డైరెక్ట్ కొనుక్కోవాలంటే ఈ రెస్ట్రిక్షన్, నేను కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలంటే చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు మనకి షేర్స్ అలాట్ చేసి మనకి ఇన్ని షేర్స్ అని చెప్పి మనం మాట్లాడుకుని ఏ రేటుకి ఎంత అని మాట్లాడుకుని అందులో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు డైరెక్ట్గా. సో దానికి మళ్ళీ 74% సీలింగ్స్ అనమాట, 49% ఇండస్ట్రీని బట్టి ఈ సీలింగ్స్ ఉంటాయి. అలాంటి వాటిని ఇన్వెస్ట్ చేస్తారు చాలామంది. ఓకే, ఆ ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఒక గ్రూప్గా వచ్చి, అంటే ఒకసారి ఒక టికెట్ సైజ్ అంటారు, టికెట్ సైజ్ మినిమం 50 crores నుంచి అప్వర్డ్స్ ఉంటుంది. ఓకే, మనం 10 మంది అన్నామే, అలా 10 మంది కాన్సెప్ట్లో 5 కోట్లు 10 మంది అయితే 15 కోట్లు 5గురే అలా పెట్టుకుని వాళ్ళు ఒక్కసారి వచ్చి మన మంచి కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీస్ అన్నింటిలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు. అది డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, నాట్ త్రూ స్టాక్ మార్కెట్, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. దే విల్ గెట్ దట్ కావాల్సిన క్లియరెన్సెస్ అన్ని తీసుకుని డైరెక్ట్గా కంపెనీలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. కంపెనీతో వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. దానికి కూడా ఆటోమేటిక్ రూట్ ఉంది. దానికి ఎవరి పర్మిషన్స్ ఎవరి అప్రూవల్స్ అక్కర్లా. ఓకే, అర్థమైంది. సో అది వెరీ గుడ్ అనమాట. చాలామంది దానిలో కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. అలాగా ఎఫ్ఐఐస్ చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం మనం. ఎఫ్ఐఐస్ విన్నారు కదా మీరు, ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్. వాళ్ళు కూడా ఒక గ్రూప్గా తయారయ్యి అలా వాళ్ళు వచ్చేసి ఒకేసారి ఈ స్టాక్ మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్కి అది ఒక రీజన్. ఓకే, రిటైల్ ఇన్వెస్టర్కి ఎక్కడ వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందులో నుంచి తీసేస్తున్నారు ఆ రోజున తెలియదు కదా. రిటైల్ ఇన్వెస్టర్ తెలియదు కాబట్టి మనం కొనుక్కునే 100 షేర్లు 200 షేర్లు వాళ్ళు అమ్మినా కొన్న 20 లక్షల షేర్లు 30 లక్షల షేర్లు 10 లక్షల షేర్లు ఆ రేంజ్లో వాళ్ళు అమ్ముకుంటున్నారు కాబట్టి డమాలని ఆ రోజు పడిపోతుంది. ఓకే, సో ఎన్ఆర్ఐస్ దే కెన్ ఇన్వెస్ట్ త్రూ వేరియస్. ఇప్పుడు మన వరకు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్, ఇండైరెక్ట్లీ త్రూ ఎఫ్ఐఐస్ గ్రూప్స్, డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ విత్ కంపెనీస్. ఇన్ని రకాలుగా ఎన్ఆర్ఐస్కి మనం అంటే ఇండియన్ గవర్నమెంట్ ఇన్ పర్టికులర్ మనం ఎంకరేజ్ చేస్తున్నాము. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ని మనం అట్రాక్ట్ చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళైతే దే స్టే లాంగ్, చాలా రోజులు వాళ్ళు పెట్టుబడి పెట్టుంటారు. మనమైతే ఇక్కడేంటి మనకు 100-200 అయిపోగానే ఆహా అనుకుంటుంటాం. వాళ్ళు 200 అయినా కూడా అలాగే ఉంటారు. 300, 400, 500 వాడేదో ఎప్పుడో కూల్గా దర్జాగా, అంటే ఒక 100 కోట్ల వాడికి ఒక 5 కోట్లు 5% ఓన్లీ. అలా 10 కోట్ల వాడు ఓ 50 lakhs ఓన్లీ 5% అది స్టాక్ మార్కెట్లో పెట్టి, లేకపోతే ఇలా ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టి, ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టి వాళ్ళు ఈ విధంగా మల్టిప్లై చేసుకుంటారు. ఇప్పుడు పర్టికులర్గా ఇంట్రెస్ట్ రేట్లు అక్కడ ఎన్ఆర్ఐస్ అంటే యూఎస్ ఎక్కువ కదా మనకి, అక్కడ ఇంట్రెస్ట్ రేట్లు బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు అక్కడ రియల్ ఎస్టేట్లో పెడితే ఏమి అట్రాక్టివ్గా లేవు, ఎందుకంటే బారోయింగ్ మనీ కాస్ట్లీ ఎక్కువైపోయింది.
కాబట్టి వాళ్ళంతా ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడ మన దగ్గర ఎక్కువ గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన దగ్గర ఎక్కువ పెడుతున్నారు. సో ఎన్ఆర్ఐస్కి పెట్టుకోవడానికి ఇన్ని రకాల రెవెన్యూస్ బిసైడ్స్ ట్రెడిషనల్ వాళ్ళు, కానీ దానిలో పెద్దగా పెట్టరు. గోల్డ్లో కూడా పెట్టచ్చు. గోల్డ్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. డాలర్లో వాళ్ళు గోల్డ్ కొనుక్కోవచ్చు, లేకపోతే మన దీంట్లో కూడా కొనుక్కోవచ్చు. ఇవే కాక ఇంకా కరెన్సీ మార్కెట్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. షేర్ మార్కెట్ ఎలాగో కరెన్సీ మార్కెట్ కూడా అలాగే. అందులో కూడా మనం డాలర్ల రూపంలో ఇన్వెస్ట్ చేసి డాలర్ల రూపంలో బ్యాంకుల్లో మనం డిపాజిట్ చేయొచ్చు. $1,00,000 తీసుకెళ్ళి $1,00,000 నాకు అలాగే ఉండాలి అంటే డాలర్ల రూపంలోనే ఉంచుతారు. అలా డాలర్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు, దానిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అక్కడ సీలింగ్స్ లేవు, ఓకే, ఎంతైనా పెట్టుకోవచ్చు అక్కడ. సో మనకి అక్కడ ఏమిటవుతుంది, ఒక పక్కన డాలర్ రేటు పెరుగుతోంది, ఇంకో పక్కన ఆ పెరుగుతున్న డాలర్ రేటుతో పాటు బ్యాంకులు ఇస్తున్న ఇంట్రెస్ట్ రేటు అది 4%, 5% ఇస్తారు. డాలర్ ఎంత పెరుగుతోంది, ఇప్పుడు 83, 84కి వచ్చేస్తుంది. లాస్ట్ ఇయర్ 70. మనకి ఆ విధంగా మనం 2 రకాలు అన్నమాట, విన్ విన్ డబల్ బరాంచేవాడికి. ఇటు ఇంట్రెస్ట్ రూపంలో పెరుగుతుంది, ఇటు డాలర్ వాల్యూ పెరిగి వర్సెస్ ఇండియన్ రూపీ, డాలర్ వాల్యూ వర్సెస్ ఇండియన్ రూపీ ఈ విధంగా పెరుగుతుంది. కాబట్టి ఎన్ఆర్ఐస్కి అది చెప్పాలంటే ఇందాక మీరు అన్నారు కదా, భాగ్యవంతులు ఇంకా అవుతారు, అదృష్టం వరించిన వారిని ఇంకా అదృష్టం వరిస్తుంది. ఆ విధంగా ఎన్ఆర్ఐస్కి అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.